శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవి కలుసుకున్నారో వాళ్ళ మధ్య సహజమైనటువంటి అనురాగం అంకురించింది. ఆయన కొరకే ఆమె జన్మించింది కాబట్టి వాళ్ళిద్దరూ కూర్చుని ఏదో ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో ఎవడో చూసి వెళ్ళి చెప్పాడు ఆ భిలునాయకుడికి, మీ అమ్మాయి ఎవరో పరపురుషుడితో మాట్లాడుతోందని. వెంటనే శూలాలు, బల్లాలు, కత్తులు, కఠారులు అన్నీ పట్టుకుని వాళ్ళు వచ్చేశారు. వాళ్ళకి సుబ్రహ్మణ్యుడని తెలీదు, వచ్చేశారు. ఆయన భిల్లు రూపంలో ఉన్నాడు. ఇంత పెద్ద సైన్యం వచ్చేస్తే ఆయన దేవసేనాధిపతి, ఒక్క శూలం పోటుతో క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు. ఆయన వీళ్ళందరినీ కూడా సమ్మోహనాస్త్రం వేసి పడిపోయేటట్టుగా చేశాడు. వీళ్ళందరూ పడిపోయారు. పడిపోయిన తరువాత ఒక యామంబునకా కిరాతకులు దర్పోద్రేకంబునం తక్కి పరమోత్సాహంబునం వీడి గీగాలుచున్ బొరలుచున్ తూగాడుచున్ లేచుచున్ వీళ్ళందరూ కూడా అప్పటి వరకు ఉన్నటువంటి ఉద్రేకాన్నంతటినీ పోగొట్టుకుని దొరలుచున్ మెల్లిగా భూమి మీద పడిపోయిన వాళ్ళు అటు ఇటు దొల్లి నీల్గుచున్ ఏదో మెల్లిగా నీలుగుతూ పైకి లేచి తూగాడుచున్ ఊగిపోతూ తూగాడుచున్ నీల్గుచున్ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి తూగాడుచున్ లేచుచున్ వాళ్ళందరూ కూడా అలా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ భిల్లు సైన్యానికంతటికీ కూడా గుహుడై ఆత్మజ్ఞానం కలిగేటట్టుగా ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించారు. అనుగ్రహించి సుబ్రహ్మణ్యుడై శూలం పట్టుకుని తేజోరూపంతో నిలబడ్డాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సరస్వతీ కటాక్షం ఉంటుంది అని నేను మీతో మనవి చేశాను కదా. అందుచేత ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానము ఎరుకలోకి వచ్చి అనుభవంలోకి వచ్చిందో వాళ్ళు వెంటనే విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది వచ్చినటువంటి వాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు, నారదుడు చెప్పాడురా మనకి అని చెప్పి వాళ్ళందరూ కూడా పరమ సంతోషంతో స్వచ్ఛందంగా వల్లీదేవిని సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేశారు. అప్పుడు వల్లీ సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుండగా పార్వతీ పరమేశ్వరులు, దేవగణాలు అందరూ వచ్చి ఎంతో సంతోషించారు. బాహ్యమునందు వల్లీదేవికి భర్త సుబ్రహ్మణ్యుడు, ఆంతరమునందు యోగనిష్టయందు ఉంచుకోవడానికి కారకుడై నిలబెట్టగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే విమల జ్ఞాన వీచికలను అందించి ఆయన విమల జ్ఞానాన్ని అందించగలడు. యోగనిష్టలో నిలబడేటట్టుగా చేసి కుండలిని కదిపి సహస్రారమనందు చేర్చగలిగినటువంటి ప్రజ్ఞ భాషించేటట్టు చెయ్యగలడు. అంతేకాదు యోగమునందు నిలబడుట అంటే అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా రకరకాలుగా కనపడుతున్న వస్తువులన్నీ ఇన్ని రకాలు కావు, ఒక్కటే అనేటటువంటి జ్ఞానము కలగాలి అంటే కేవలము సుబ్రహ్మణ్యుని అనుగ్రహము చేత మాత్రమే ఆ యోగ సిద్ధి కలుగుతుంది. అటువంటి యోగ సిద్ధి ఇవ్వగలిగిన వాడు అని చెప్పడమే ఆయన వల్లీదేవికి భర్త అన్న మాటకి అర్థం. ఇది వల్లీదేవి యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషం. రెండవ కళ్యాణం దేవసేనతో జరిగింది. ఇవి నేను మీతో మనవి చేశాను, బాహ్యమునందు కళ్యాణములుగా ఉంటాయి, ఆంతరమునందు తాత్వికమైనటువంటి విషయాన్ని ఆవిష్కరిస్తాయి. దేవసేనాధిపతి అన్న మాటకు అర్థం ఏమిటంటే దివ్ అంటే కాంతి. దేవతల యొక్క సైన్యం ఎక్కడుంటుంది అంటే బాహ్యంలో ఉంటుంది, ఆంతరమునందు ఇక్కడ ఉంటుంది. మంచి గుణములు ఉంటాయి. మంచి ఎప్పుడూ మనసుకి ప్రబోధం చేస్తుంది, చెడు కూడా మనసుకి ప్రబోధం చేస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఒక వ్యక్తి మంచివాడిగా నిలబడగలిగాడు అంటే ఆయన అదృష్టం ఎక్కడుంటుంది అంటే ఆయన బుద్ధి దేవతల యొక్క ప్రచోదనానికి వశమవుతుంది. రాక్షస ప్రచోదనానికి మనసు బుద్ధి వశమైపోయింది అనుకోండి, తప్పుడు నిర్ణయాలు చేసుకుని తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి పతనమైపోతాడు. దేవతల యొక్క ప్రచోదనానికి వశుడయ్యాడు అనుకోండి, ఎప్పుడూ మంచి పనులే చేస్తాడు. మీరు చూడండి, లోకంలో ఎప్పుడూ చెడే లోపల నుంచి రాదు.
నాకు ఇక్కడ ఓ బంగారు కడియం కనపడింది అనుకోండి, వెంటనే లోపల నుంచి అబ్బో ఎంత అదృష్టమో, ఇప్పుడే కదూ సుబ్రహ్మణ్యుడి బంగారు కడియాల గురించి చెప్పావు, ఆయనే అనుగ్రహించుంటాడు, తీసి జేబులో వేసుకో అని లోపల నుంచి ఒక ప్రచోదనం వస్తుంది. వెంటనే తప్పు చెయ్యొచ్చా ఇటువంటి పని? నువ్వు ఎన్ని ఉపన్యాసాలు చెప్పావు, ఎందుకు ఇంక ఈ ధర్మపన్నాలు నీకు? అది ఎవరిదో పైకెత్తి చూపించి యజమానులకు ఇచ్చేసి, అది నిజాయితీతో కూడిన బుద్ధి. ఎన్ని ఉపన్యాసాలు చెప్పావన్నది గొప్ప కాదు, ధర్మాన్ని ఎంత అనుష్ఠిస్తావన్నది గొప్ప. ధార్మికంగా నిలబడ్డ నేర్చుకో అని లోపల నుంచి ప్రచోదనం వచ్చింది అనుకోండి. ఇప్పుడు నిర్ణయం చేసినప్పుడు నా బుద్ధి ఇటు వంగితే రాక్షసుణ్ణి, అటు వంగితే నేను మంచి గుణములతో దేవతా ప్రకాశానికి వశుడైన వాణ్ణి. అందుకే మీరు ఏ పూజ చెయ్యండి దానికి ఫలితం ఒకటే అడుగుతారు, ధియో యోన ప్రచోదయాత్. ఏదో దుర్గాదేవిని ఆరాధన చేశారనుకోండి, తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏదో శివలింగానికి అభిషేకం చేశారనుకోండి, తన్న రుద్ర ప్రచోదయాత్, రుద్రుడు మమ్ము ప్రచోదనము చేయుగాక. ఓ అగ్ని ఆరాధన చేశారనుకోండి, తన్న అగ్ని ప్రచోదయాత్, అగ్ని మమ్ము ప్రచోదనము చేయుగాక, బుద్ధులను ప్రచోదనము చేయుగాక. అసలు లోకానికి మంచి మార్గాన్ని చెప్పి వేదశాస్త్ర పురాణములను చదువుకుని తాను 10 మందికి మంచి మాటలు చెప్పవలసినటువంటి యజ్ఞోపవీతం వేసుకునే అధికారంలో ఉండి 3 పూట్ల సంధ్యావందనం చేసుకునేటటువంటి వాడిగా పుట్టినటువంటి వాడు తప్పకుండా ఈ విషయాన్ని రోజు అనేక మార్లు అడగాలి. అందుకే 3 మాటలు గాయత్రీ మంత్రం చేస్తూ చివర ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్. వాడు బాగుంటే కదా మిగిలిన వాళ్ళు బాగుండడం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యత్కృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం సూత్రో అజాయత. పాదాల తప్పే ఉంది. నువ్వు వెళ్ళి సత్యసాయి నిగమాగమానికి వెళ్ళవే అని ఇది చెప్తే అక్కడికి వెడుతుంది. ఇది ఎందుకు వచ్చిన గొడవ? ఏదో చెప్పి ఇవాళ ఇక్కడికి వద్దులే, ఏదో ఇంకో చోటుకు పోదాం ఉందనుకోండి, పాదాలు అక్కడికి పోతాయి. వాటి తప్పే ఉంది. పైన చెప్పిన దాన్ని బట్టి మిగిలిన శరీరం అంతా నడుస్తుంది. ఇది బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, సమాజాన్ని నడిపించవలసినటువంటి కర్తవ్యం బ్రాహ్మణుడి. తాను శాస్త్రం చదువుకుని ధర్మ మార్గంలో నడపాలి సమాజాన్ని. అందుచేతనే బ్రాహ్మణుడు 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చేసి అన్ని మాటలు ధియో యోన ప్రచోదయాత్ ప్రచోదయాత్ ప్రచోదయాత్, నా బుద్ధులను ప్రేరేపించుగాక 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 అని అడగవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బుద్ధి ఎటు ప్రచోదనమైందో అటువైపుకి మనిషి అడుగు వేస్తాడు. ఆ అడుగు వేసినది ఒక్కొక్కసారి కొన్ని కోట్ల జన్మలు కిందకెళ్ళిపోవలసినటువంటి అవసరానికి కారణం కావచ్చు. ఒక్కొక్క చోట శాస్త్ర విరుద్ధమైన కర్మ, భయంకరమైన కర్మ ఏదైనా చేశాడనుకోండి, పంచమహాపాతకాలు లాంటివి, కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోతాడు. చేసింది ఒక్కసారే కానీ కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు. వల చేత పట్టబడి, ఉచ్చుల చేత పట్టబడి, శూలముల చేత పొడవబడి, కర్రలతో కొట్టబడి, కత్తుల చేత నరకబడి బలవంతమైనటువంటి మరణానికి గురవుతాడు. ఈ చేసిన పాపం 5 నిమిషాలు, కట్టి కుడిపిండి కోట్ల జన్మలు. అలా తప్పుటడుగు పడకుండా ఉండాలంటే ధియోయోన ప్రచోదయాత్. కారాగారాల్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని మీరు అనుకోకండి. వాడి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉద్రేకంతో రాక్షసాంశలు లోపల నుంచి ప్రచోదనం చేసినప్పుడు బుద్ధి అంగీకరించి తప్పటడుగు పడింది. యావజ్జీవితం నుంచి కంఠానికి తాడు వరకు కారాగారంలో పడిపోయాడు. వేరొకడికి దేవతల యొక్క ప్రచోదనానికే నిలబడ్డాడు. అందుకే వాడు పూజనీయుడై తరతరాల చేత చెప్పుకోవలసిన వాడు అయ్యాడు. అందుకే మనం పూజ చేస్తే అడిగే ప్రథమ ఫలితం ఇదే అడుగుతాం, ధియోయోన ప్రచోదయాత్, నా బుద్ధి ప్రేరేపింపబడుగాక. ఆ బుద్ధులను మంచి వైపుకి ప్రచోదనం చేసేటటువంటి దేవతాశక్తులు ఇక్కడే ఉంటాయి. ఆ దేవతాశక్తులకు అధినాయకుడే సుబ్రహ్మణ్యుడు. అందుకే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ సుబ్రహ్మణ్యారాధన చేసి తీరాలి. జీవితంలో మంచి వైపు ఊడ్చుకోవాలంటే, ప్రత్యేకించి ఇవాళ ఉన్నటువంటి సమాజ స్థితిలో పిల్లలకి సుబ్రహ్మణ్యారాధనము, హనుమదారాధనము అత్యంత అవసరం. ఎందుచేత అంటే వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఎన్ని రకాలైనటువంటి సంబారాలు సిద్ధం చెయ్యొచ్చో అన్ని సంబారములు విరివిగా దొరుకుతున్నాయి. ఈ కంటితో పిల్లవాడు ఏది చూడకూడదో అది వీధుల నిండా పెట్టుంటాయి. పిల్లవాడు ఏది చదవకూడదో అవన్నీ దొరుకుతున్నాయి. పిల్లవాడు ఏది తినకూడదో అవన్నీ దొరుకుతున్నాయి.
ఇన్ని దొరుకుతున్నా ఇంకా ఇంతమంది పిల్లలు అంత బాగా చదువుకుని అంత కర్తవ్యతానిష్టతో ఉన్నారంటే ఆ పిల్లలు ఎంత నిగ్రహ శక్తి గలవాళ్ళో, ఈ గడ్డకి ఎంత వైదిక సంస్కారం ఉందో, ఎంతమంది ఋషులు పుట్టడం వల్ల అలా ఉండగలుగుతున్నారో, లేకపోతే నేటి రాక్షసత్వానికి ఆ పిల్లల భవిష్యత్ ఏమైపోనో అనిపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యారాధనము బుద్ధులను ప్రచోదనం చేసి దేవతల వైపు నడిపించి కాపాడుతుంది అని చెప్పడమే దేవసేనకి ఆధిపత్యం. యోగమునందు నిలబడడం వల్లీదేవి యొక్క భర్తగా సుబ్రహ్మణ్యుణ్ణి సంకేతించడం. అందుకని ఒకప్పుడు దేవసేనకి భర్త అయ్యాడైన. ఎప్పుడు భర్త అయ్యాడు అంటే తారకాసురుడు, శూరపద్మాసురుడు, సింహవక్తుడు, భానుకోపుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహారం చేసిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. దేవతలందరూ పరమ సంతోషంతో సభ తీర్చారు. సుబ్రహ్మణ్యుణ్ణి సత్కరించారు. దేవతల యొక్క సైన్యానికి సేనాధిపతిగా అభిషేకం చేశాడు ఇంద్రుడు. ఇంత చేసిన తరువాత దేవేంద్రుడు అంతఃపురంలోకి వెళ్ళి తన కుమార్తె యొక్క చెయ్యి పట్టుకుని బయటికి నడిపించి సభామంటపంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యుడు చూశాడు. ఈ రమణీయ తరంగిని మహేంద్రుడు తోడ్కొని వచ్చే దీని తీరారగా కన్యగానిది తనగనయ్యడు మదర్థమే తోడ్కొని తెచ్చెనో అట్లయినా మారునిగెల్తూ మానినతో నిక కార్యమెద్ది ఏ రీతిని దీని నేనిక దేవినిగా గ్రహింపగల్గదన్ అనుకున్నాడు. ఆ పిల్లవంక చూసి, అబ్బా ఇంద్రుడి కూతురా ఎంత అందంగా ఉంది, ఈ పిల్లని దేవేంద్రుడు తీసుకొచ్చాడు, దేవేంద్రుడి కూతురు, ఈ పిల్లకి ఎవరు భర్త అవుతారు, ఈ పిల్లకి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే నాకు సత్కారం జరుగుతున్నటువంటి సభలోకి అంత సంతోషంగా చెయ్యి పెట్టి తీసుకొచ్చి నా పక్కన నిలబెట్టి నా వంక చూస్తున్నాడంటే మదర్థమే దీనిని తొట్టుకుని తెచ్చనో నాకీ పిల్లనివ్వడానికి తీసుకొచ్చాడేమో. అట్లయిన మారు నీకెళ్తూ మానినచో నిక కార్యమెద్ది. ఒకవేళ ఈ పిల్లని తీసుకొచ్చినవాడు మా అమ్మాయి మీకు చూపిద్దామని తీసుకొచ్చాను, లోపలికి తీసుకెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? ఏ రీతిని దీని నేనిక దేవినిగా కొనగా తలంచదన్. ఎలా ఈమెను నేను దేవినిగా చేసుకుంటానంటే నా భార్యగా చేసుకుంటాను అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా దేవేంద్రుడు వచ్చి పరమశివుడి దగ్గరికి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా మీరు అనుగ్రహిస్తే మీ అబ్బాయికి నా పిల్లని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నాడు. ఇంత యోగ్యురాలు కొడుక్కి తగినటువంటి పిల్ల ఎక్కడ దొరుకుతుందని పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీ పరమేశ్వరులు తప్పకుండా నా కుమారుడికిచ్చి వివాహం చేయమన్నారు. ఇంతమంది దేవతల సమక్షంలో ఆ దేవసేన యొక్క చేతిని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుని యొక్క చేతిలో పెట్టారు. పార్వతీ పరమేశ్వరులు లోకమునకంతటికీ కూడా తల్లిదండ్రులైనా అంత గొప్పవాళ్ళైనా వాళ్ళు కూడా పొంగిపోయారట. ఎప్పుడో తెలుసా? అసలు చాలా మంది లోకంలో అనుకుంటారు కూతురికి పెళ్ళయినప్పుడు తండ్రి సంతోషిస్తాడనుకుంటారు, కూతురికి పెళ్ళయినప్పుడు బాధపడతాడు, అయ్యో పిల్ల వెళ్ళిపోతోంది అని బెంగుంటుంది. అసలు నిజంగా తండ్రి సంతోషించేది ఎప్పుడో తెలుసా? కోడలు వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఎందుకని? ఆ కోడల్ని కొడుకు తీసుకొచ్చేస్తే కాదు, తను నిర్ణయం చేసిన కోడలుగా వస్తాయి. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల గురించి, వైదిక సంస్కారం గురించి, ధర్మం గురించి ఓ మాట చెప్పారు. కొమరునకు తగిన గేహిని రమణీయతరాంగి దేవరాజతనయ ఇట్లమరుటకని అగజాశివు లభితానందంబునొంది రాత్మలయందున్. ఏ తండ్రి అయినా ఎప్పుడు అమితానందాన్ని పొందుతాడో, జీవితంలో పరమ సంతోషాన్ని ఎప్పుడు పొందుతాడో ఆవిష్కరించారు. పార్వతీ పరమేశ్వరులంతటి వారికే ఆ సంతోషం ఉంటే సామాన్యుడైనటువంటి వ్యక్తికి తను చెప్పిన పిల్లని కొడుకు చేసుకుని కోడలుగా ఇంటికి తీసుకొస్తే ఆ కోడలు ఎంతో సంతోషంగా మామయ్య గారండి అని పిలుస్తుంటే, నాన్నగారండి అని కూతురు పిలిచిన పిలుపు కన్నా ఎక్కడో పుట్టిన పిల్ల, అల్లారముద్దుగా పెరిగిన పిల్ల నా ఇంటికొచ్చి నా వంశాన్ని నిలబెట్టడానికి నా కొడుక్కి భార్య అయి నన్నింత ప్రేమగా మామయ్య గారండి అని పిలుస్తోందే అని పరవశించిపోతాట తండ్రి, కొడుకు యొక్క తండ్రి. అందుకే లోకంలో ఒక కోడలు ఏడవవలసిన రోజంటూ ఎప్పుడు ఉంటుంది అని అడిగారు. కోడలు ఏడవవలసిన రోజు ఒక్కటే ఉంది అని చెప్పారు. మామగారు వెళ్ళిపోయిన రోజున అహరహము నా కోడలు క్షేమంగా ఉండాలి, నా కోడలు సంతోషంగా ఉండాలి అని మురిసిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటే లోకంలో మామగారే అటువంటి వాడై ఉంటాడు అని. అందుకే
పరమశివుడంతటి వాడు పార్వతీదేవి కూడా కొమరునకు తగిన గేహిని, నా కొడుక్కి తగినటి ఇల్లాలు. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఎన్నో విషయాలు తెలుసున్నవాడు. అయినా కొడుకు కోడలు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి వాహనం మీద, చూసి మురిసిపోయి ఆనందపడిపోయి లోపలికి వెళ్ళిపోతాడు. ఏమిటి అంత బుద్ధిగా అంత పేలవంగా ఆనందపడిపోవడమా అంత చిన్న కారణానికి? అంటే కొడుకు కుమరునకు తగిన గేహిని, నా కొడుక్కి తగిన కోడలు. అబ్బా, వాళ్ళిద్దరు అలా నడుస్తుంటే, వాళ్ళిద్దరు అలా వెడుతుంటే ఎంత ముచ్చటో అని పొంగిపోతాట తండ్రి కొడుకుని చూసుకొని. కొమరునకు తగిన గేహిని రమణీయ తరాంగి, నా కొడుకు ఎంత అందగాడో అంత అందగత్తే నా కోడలు. అందుకని రమణీయ తరాంగి దేవరాజ తనయ, ఎక్కడ దేవేంద్రుడి యొక్క కూతురు, అన్ని భోగాలను భవించిన పిల్ల ఇవాళ నా కొడుకుని చేసుకుని నా ఇంటికి కోడలుగా వచ్చి మామయ్య గారండి కాళ్ళు పట్టనా అని అడుగుతోంది. ఏమి పిల్ల, ఏమి సంస్కారం, ఏమి నా కోడలు అని పరవశించిపోతాట మామగారు. అందుకని రమణీయ తరాంగి దేవరాజ తనయ ఇట్లమరుటకని అగజాశివు లభితానందంబు నొంది రాత్మలయందున్. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పరవశించిపోయారు. కొడుకు తన కడుపున పుట్టినవాడే, వాణ్ణి చూసి మురిసిపోరు. ఎంత సంతోషమే ఆ కోడలు నిజంగా. మామయ్యగారండి పలహారం తింటారా, మామయ్యగారండి వెళ్ళొస్తాను, మామయ్యగారండి కాళ్ళు పట్టనా. ఏమి పిల్లే, పుట్టాక అందరికీ అన్నీ తెలిసి ఉంటాయా, చెప్తే వింటుంది చాలే. ఎంత సంతోషపడిపోతారు. అవునండి, చాలు, మన జన్మలు ఒబ్బిడైపోయినట్టే, ఇంకా మనకేం బెంగలేదు, మన జీవితాలు వెళ్ళిపోయినట్టే క్షేమంగా. ఎంత మురిసిపోతుందో ఆయన ఇల్లాలు. ఆ దంపతుల శాంతికి కారణం ఆ కోడలు. అందుకే ఆ మామగారు ఎంత గొప్పవాడైనా ఆయన చచ్చిపోతే తద్దినం పెట్టాలన్నా కోడలు దీపం పెడితేనే. ఆ అత్తమామలకి కోడలికి ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పది. పార్వతీ పరమేశ్వరులంతటి వాళ్ళు కోడల్ని చూసుకుని మురిసిపోతే, నాలాంటి సామాన్యుడు మురిసిపోతే ఇంకా పెద్ద విశేషం ఏముంటుందండి లోకంలో. కాబట్టి కోడల్ని చూసుకుని అంత మురిసిపోయారట. 3,000,000 దేవతలు వచ్చారు, అక్షతలు వేశారు, దేవసేన యొక్క భర్త అయ్యాడు. ఎక్కడ దేవసేనని వివాహం చేసుకున్నాడు అన్న విషయంలో క్షేత్రాలకు సంబంధించి భిన్నమైనటువంటి కథలున్నాయి. కానీ సాధికారికంగా మనకి కనపడేది మాత్రం కుక్షి క్షేత్రంలో చేసుకున్నాడు అని. కుక్కీ అంటారు, కుక్కీ కాదు కుక్షి. కుక్షి అంటే గుహ అని ఒక అర్థం. ఒకానొకప్పుడు వాసుకి ఆ మందర పర్వతానికి తాడుగా చుట్టుకుని క్షీరసాగర మథనానికి ఉపయోగపడినటువంటి వాడు, పరమశివుని యందు అపారమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వాడు వాసుకి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన పాదముల మీద పడి స్తోత్రం చేశాడు. నువ్వు ఎంతటి భక్తులవో నాకు తెలుసు, ఇంత నా గురించి తపించాలా? అందుకే నీకొక విశేషమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నాను. భారతదేశం కర్మభూమి, దక్షిణ దిక్కుగా వెళ్ళి అదిగో ఆ కుక్షి అనబడేటటువంటి గుహ ఒకటి ఉంది. ఆ గుహలో మూలస్థానమైనటువంటి ప్రదేశం ఉన్నది. అక్కడికి వెళ్ళి కూర్చో, నా కొడుకు వస్తాడు. నా కొడుకు వచ్చాడు అని గుర్తు ఏమిటంటే దేవసేనని వివాహం చేసుకుంటాడు. అక్కడ చేసుకున్నప్పుడు తన యొక్క శూలాన్ని శూరపద్మాసుర సంహారం చేసి ఆ శూలాన్ని కడుక్కోవడం కోసమని ఒక ధార సృష్టిస్తాడు. ఆయన ఖడ్గ ప్రహారానికి పుడుతుంది ఒక ధార, దాన్ని కుమారధార అంటారు. కుమారధార పుట్టినప్పుడు నువ్వు గుహలోంచి బయటికి రా, నా కొడుకు కోడలు కూడా అక్కడే ఉంటారు. ఆ పైన శివలింగ స్వరూపంతో నేనుంటాను, అక్కడే నువ్వుంటావు. ఎక్కడా లేని విధంగా నా కుటుంబంలో సభ్యత్వం ఇచ్చి నిన్ను నేను ఆ గుహలో నా పక్కనే ఉంచుకుంటాను. నా కొడుకుని ఒక పక్క నిన్నొక పక్క ఉంచుకుంటానని శివుడు అనుగ్రహించాడు. అందుకే ఆది సుబ్రహ్మణ్యం మూల సుబ్రహ్మణ్యం అంటారు. క్షేత్రంలో కొంచెం దూరంగా వెడితే అక్కడ వేరే గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక సర్పస్వరూపం ఉంటుంది. మొదట వాసుకి అక్కడికి వెళ్ళాడు. తర్వాత సుబ్రహ్మణ్యుడు శూరపద్మాసుర సంహారం చేసిన తర్వాత ఆ శూలానికి అంటుకున్నటువంటి నెత్తుట్ని మాంసాన్ని కడగడానికి ఒక తీర్థాన్ని సృష్టించాడు. పట్టిసం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత రక్తమాంసములు అంటుకున్నటువంటి తన పెద్ద ఖడ్గాన్ని తీసుకెళ్లి కడుక్కున్నాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని అక్కడ కడిగాడు కాబట్టి దానికి పట్టిసం అని పేరు వచ్చింది. అలాగే సుబ్రహ్మణ్యుడు కూడా కుమారధార సృష్టించాడు. సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన భవరోగానికి శారీరక రోగాలకి కూడా గొప్ప విరుగుడు.
అందుకు కదా శంకరాచార్యుల వారు తిరుచెందూరులో పత్ర విభూతి గురించి ఆ మాట మాట్లాడారు. అపస్మార కుష్ట క్షయార్ష ప్రమేహ జ్వరోన్మాతి గుల్మాతి రోగాన్మహంత. అంతటి భయంకరమైన రోగాలు కూడా ఆయన యొక్క విభూతికి భక్తులైన వారికి క్షయమైపోతాయి అని. కాబట్టి అందుకే నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవమచ్చ నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం అని పేరు. మహానుభావుడు ఆ కుమారధారని సృష్టించాడు. నేను కుక్షి క్షేత్రంలో దర్శనానికి వెళ్ళినప్పుడు యథాలాపంగా 4 గంటలకి సాయంకాలం వెళ్ళి నించున్నాను. నా ముందు కొంతమంది ఉన్నారు, నా వెనక కొంతమంది ఉన్నారు. కాసేపు ఆగి ఏదో మా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడి నుంచి కాసేపు ఆగి నా వెనక ఉన్న ఆయన వంక చూశాను. నేను ఎందుకు సభాముఖంగా చెప్పాలి, భయంకరమైనటువంటి చర్మవ్యాధి. ఆ వెనకాయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ఆ వెనకాయన్ని చూశాను, ఆయనకి చర్మవ్యాధి. ముందు వాళ్ళని చూశాను, వాళ్ళకి చర్మవ్యాధి. ఏమిటి ఇంతమంది వచ్చారు ఇక్కడికి, ఇంతమంది చర్మవ్యాధితో ఇంత భయంకరంగా ఉన్నారనుకున్నాను. అక్కడ విచిత్రం ఏమిటంటే ఒక సేవ ఉంటుంది కుక్షి తీర్థంలో. కుక్షి తీర్థంలో అర్చకులు అక్షయ పాత్రలో పెట్టి అన్నాన్ని తీసుకొచ్చి నైవేద్యం చేస్తారు. అది దర్పణ తీర్థము అని దేవాలయానికి పక్కనే వెడుతుంటుంది, చల్లటి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దర్పణ తీర్థంలో సుబ్రహ్మణ్యుని యొక్క క్షేత్రంలో అర్చకులకి కలలోకి వచ్చి చెప్పాడు స్వామి, నా పూజలో వాడవలసినటువంటి రాజోపచారాల్లో ఉపయోగించే అద్దం, నాకు నైవేద్యం పెట్టడానికి అక్షయ పాత్ర కొట్టుకొచ్చి గుడి ముందు నించున్నాయి, వెళ్ళి తీసుకోండి అని చెప్పాడు. రాత్రి నిద్రలో అర్చకులు లేచి స్నానం చేసి వచ్చి చూస్తే మహాప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి తీర్థంలో ఆ 2 అక్కడ నిలబడి ఉన్నాయి గుడి పక్కన. వాటిని తీసుకున్నారు. ఇప్పటికీ అక్షయ పాత్రలోనే అన్నం తీసుకొచ్చి నివేదన చేస్తారు. చేసి లోపల పూజలు చేసేటటువంటి బ్రాహ్మణులకు అన్నం పెడతారు. ఆ అన్నం పెట్టినటువంటి విస్తళ్ళని ప్రత్యేకంగా సేవా టికెట్గా తీసుకుంటారు. తీసుకుని చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ విస్తళ్ళ మీద దుల్లుతుండగా నేను చూశాను. ఆ కుమారధార యందు స్నానం కోసం, దర్పణ తీర్థంలో స్నానం కోసం వస్తారు ప్రత్యేకంగా. వాసుకి ఆ లోపల ఉంటాడు. వాసుకి యొక్క ఊపిరిలోంచి విషపు జ్వాలలు వస్తుంటాయి. మనం తట్టుకోలేమని, అనారోగ్యం వస్తుందని లోపల గుహలో వాసుకి ఉంటాడు. అందుకే ఎక్కడండి అని అంత జాగ్రత్తగా చూస్తుంటారు. దీపాల కాంతిలో చూడాలి. శివలింగం, వాసుకి, సుబ్రహ్మణ్యుడు 3 ఉంటారు. వాసుకి విషజ్వాలలు వస్తూ ఉంటాయి. మనకి ఆ జ్వాల తగిలితే మృత్యుకారకం అవుతుందని గరుడ స్తంభం వేసి ఉంటుంది మధ్యలో. ఆ గరుడ స్తంభం విషాన్ని విరగ్గొడుతుంది. గరుడ స్తంభానికి యువతల నుంచి మనం లోపలికి దర్శనం చేస్తాం. అంత గొప్ప కుక్షి తీర్థంలో దేవసేనతో సుబ్రహ్మణ్యుడికి వివాహం జరిగింది అన్నది ఎక్కువ మంది పెద్దలు నిర్ధారించినటువంటి ఐతిహ్యం. కాబట్టి ఆయనకి అక్కడ జరిగింది. ఆ ఒక్క చోటే కాదు, ఎన్నో చోట్ల సుబ్రహ్మణ్యుడు విశేషమైనటువంటి రీతిలో ఆరాధన అందుకుంటున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.